హాయ్ అండి. దోశ అనగానే నానబెట్టాలి, రుబ్బాలి, పులియబెట్టాలి, ఇదంతా ఒక రోజు ప్రాసెస్ అండి. కానీ అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ చూపించబోతున్నాను. ముందుగా ఒక గిన్నెలో 2 కప్పుల మరమరాలు వేసుకుని అవి ములిగే వరకు నీరు పోసి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. వేరొక గిన్నెలో 1 కప్పు బొంబాయి రవ్వ, అరకప్పు పెరుగు, అరకప్పు నీరు పోసుకొని బాగా కలిపి 10 నిమిషాలు నాననివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి నానిన మరమరాలు, నానిన బొంబాయి రవ్వ వేసి కొంచెం నీరు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా ఉండాలి. ఈ పిండిని వేరొక గిన్నెలోకి తీసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత తగినంత ఉప్పు, ఒక అర స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత కొంచెం నీళ్లు చిలకరించి క్లాత్తో తుడిచేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్కి మార్చుకొని ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా వేయించుకోవాలి. అంతేనండి, ఇన్స్టెంట్ దోశ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.